హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 తోటకూర కట్టలను అయితే బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ తోటకూరని దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లేకపోతే కింద ఉన్న ఉల్లిపాయలన్నీ మాడిపోతాయి. ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఏ ఆకుకూరలు చేయడానికైనా వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. దాంట్లో ఉన్న వాటర్తోనే అదంతా మగ్గిపోతూ ఉంటుంది. ఈ తోటకూర కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఆకుకూరల్లో ఎక్కువగా ఉప్పు పట్టదండి. మనం అది కొంచెం క్వాంటిటీ మగ్గిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా, ఆ స్టేజ్లో అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను. ఒక 5 to 6 అయితే లవంగా తీసుకున్నాను. 1 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక పెద్ద సైజు చిన్నుల్లిపాయ తీసుకున్నాను. దీనికి సరిపడా కారం తీసుకున్నాను. వీటన్నిటిని బాగా దంచేసుకోవాలి. ఇక ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని తోటకూర అంతటికి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. ఇక మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. అంతేనండి, తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు గనక ఈ నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వేరే రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.